రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఫార్చ్యూన్ 500 కంపెనీలకి తక్కువ ధరకు భూములు ఇస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటి, మీకు ఇబ్బంది ఏంటి, ఎందుకు కంపెనీలు రాకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు? రాష్ట్రం అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా? నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావడం మీకు ఇష్టం లేదా? అంటే రాష్ట్ర వనరుల్ని మీరు దోచుకోవడానికేనా, మీరు మింగడానికేనా అంటూ నిలదీశారు మంత్రి నారా లోకేష్. గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకి తక్కువ ధరకు భూములు ఇచ్చి నిరుద్యోగ యువతకి వేల ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేసే భాగంలో భూములు ఇస్తా ఉంటే కోర్టులో కేసులు వేయడం, ప్రతి కంపెనీ రాకుండా అడ్డుపడే ప్రయత్నం చేయడం, ఈ వైసీపీ దుర్మార్గులు చేస్తున్న ప్రయత్నం. కోర్టు ముట్టుగాలేసిన, కోర్టు చివాట్లు పెట్టిన అడ్డదారులు అడ్డగోలుగా పిటిషన్లు వేయటం. గూగుల్, టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీలు వస్తా ఉంటే విశాఖపట్నానికి ఓర్చుకోలేక కడుపు మంటతో ఉత్తరాంధ్ర ఎక్కడ అభివృద్ధి చెందిపోతుందన్న భయంతో ఆ దుర్మార్గులు ప్రతి కంపెనీ మీద పిటిషన్ వేయడమే. రాష్ట్రం వడివడిగా అభివృద్ధి చెందుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి కడుపు నొప్పితో యలంక ప్యాలెస్ లో గిలగిల కొట్టుకుంటున్నాడు. ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్లు పాలించి ఈ రాష్ట్ర వనరులు దోచుకుని ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి 35,000 నిండు ప్రాణాలు బలి తీసుకుని 2 లక్షల కుటుంబాలను రోడ్ల పాలు చేసి 150,000 మందిని ఆసుపత్రుల పాలు చేసి ఇంకా ఏం బావుకుందామని నువ్వు అడ్డుపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడుతున్నారు వాళ్ళ రాష్ట్ర ప్రజలు. నీకు చేతకాల, నీకు కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం నీకు చేతకాల, అభివృద్ధి చేయడం నీకు చేతకాల, ఒక రోడ్డు వేయడం కూడా నీకు చేతకాల, గుంతల పడ్డ రోడ్ల మీద ఆ గుంటలు కూడా పూడ్చలేని దీన స్థితిలో నువ్వు పాలన చేసావు. అన్ని వనరులు దోచుకున్నావు. రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసి రాష్ట్రమే వదిలిపెట్టి పారిపోయావు. అన్ని దుర్మార్గాలు చేసి అంత లూటీ చేసి ఇంకా ఇప్పటికీ రాష్ట్ర ప్రజల మీద కక్ష తీర్చుకుంటూ అభివృద్ధి జరగకూడదనే ఉద్దేశంతో పేటీఎం గాలను పెట్టి పిటిషన్లు వేయటం, అభివృద్ధిని ఆపే ప్రయత్నం చేయడం. నువ్వు పిల్లి మొగ్గలేసినా, నీ తలని యలంక ప్యాలెస్ గోడగేసి కొట్టుకున్నా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆపటం నీ వల్ల కాదు, నీ దండుపాలెం బ్యాచ్ వల్ల అసలే కాదు. తక్కువ ధరకు భూములు ఇస్తే తప్పేంటి? పెద్ద కంపెనీలతో రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. క్రమశిక్షణ, పట్టుదలతో ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలకు వచ్చాను. ఆయన స్టాన్ఫర్డ్ ఎంబీఏ చేసి వరల్డ్ బ్యాంక్ లో జాబ్ చేసి ప్రపంచమంతా తిరిగి ప్రజల స్థితిగతుల మీద, పేద ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందన్న దాని మీద స్టడీ చేసి ప్రపంచంలో పేదలకు జరుగుతున్న మేలు తెలుసుకొని ఆ మేలును నా రాష్ట్ర ప్రజల కోసం నేనెందుకు చేయకూడదు, నా రాష్ట్రం కోసం నేను ఎందుకు కష్టపడకూడదు, నా పేద ప్రజల కోసం నేను పనిచేయాలనే ఉద్దేశంతో వరల్డ్ బ్యాంక్ లో చేస్తున్న జాబ్కు రిజైన్ చేసి రాష్ట్రానికి వచ్చి రాజకీయాల్లో చేరాడు ఆయన. నీకు మళ్ళీ నీకులాగా అడ్రస్ లేని గల్లీ కాలేజీల్లో దొంగ సర్టిఫికేట్లతో దోపిడీ మార్గంగా అరాచకమే ఆదర్శంగా తీసుకుని పనిచేసే వ్యక్తి కాదు నారా లోకేష్. జగన్ రెడ్డి, నీకు దోపిడీ తెలిస్తే, నీకు అరాచకాలు తెలిస్తే, నీకు నిండు ప్రాణాలు బలి కొనడం తెలిస్తే లోకేష్ కి పేద ప్రజలకు అండగా ఉండటం తెలుసు. నువ్వు నాశనం చేసిన విద్యా వ్యవస్థని బాగు చేస్తూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడం మాత్రమే తెలుసు. నువ్వు నాశనం చేసిన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసుకుంటూ నువ్వు తరిమికొట్టిన పరిశ్రమల్ని వెనక్కి రప్పించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే దిశగా ఆయన ఎంత కష్టపడుతున్నాడో వాళ్ళ రాష్ట్రం అంతా చూస్తా ఉంది. ఆయన కష్టాన్ని చూసి నీ కళ్ళలో నిప్పులు పోసుకుని పడి పడి అడుస్తున్నావు. ప్రజలు ఏ నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని లోకేష్ పేర్కొన్నారు. సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం కేసులో న్యాయం నా వైపు ఉంది, తప్పకుండా గెలుస్తానని తెలిపారు లోకేష్. తనపై సాక్షి పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై పరువు నష్టం కేసులో బుధవారం విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్కు లోకేష్ హాజరయ్యారు. క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2019లో ఆనాడు టీడీపీ ఓడిపోయినప్పుడు కుట్రపూరితంగా తప్పుడు వార్తలు రాసి వ్యక్తిగతంగా నా పరువుకు భంగం కలిగించారని నా ఫోటో పెట్టి కింద క్యారికేచర్ పెట్టి అసత్య కథనం ప్రచురించారు. నేను విశాఖకు వచ్చినప్పుడు 5 ఏళ్లలో ఎయిర్పోర్ట్ లాంజ్లో స్నాక్స్ కోసం 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని రాశారు. చిన్నబాబు చిరుతిండికి 25 లక్షలండి అనే టైటిల్తో ఏకంగా నా ఫోటో పెట్టి ఆర్టికల్ రాశారు. ఆ రోజు నుంచే నేను సాక్షిపై పోరాటం మొదలుపెట్టాను. రాసేప్పుడు నిజాలు నిర్ధారించుకోవాలి. ఆ రోజు ద వీక్ అనే మ్యాగజైన్ కూడా ఆర్టికల్ రాసినప్పుడు నోటీసులు పంపాను. ఏ తేదీలు అయితే ప్రచురించారో ఆ తేదీల్లో నేను విశాఖలో లేనని ఆధారాలతో సహా నిరూపించాను. అది తెలుసుకున్న వారు రిజైనర్ వేసి క్షమాపణలు కూడా కోరారని లోకేష్ తెలిపారు. సాక్షి, వక్రాక్షి, అబద్ధాలు ఆ పత్రిక బ్రతుకంతా అబద్ధాలు రాసుకోవడమే. నిజాలు రాస్తే ఎక్కడ తల
1000 ఒక్కలవుతుందన్న భయంతో ఒక్క నిజం కూడా రాయరాళ్ళు. అన్ని అబద్ధాలే. 2014-19 మధ్య లేదా ఇప్పుడు నేను విశాఖకు వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ కూడా తీసుకోవడం లేదు. గెస్ట్ హౌస్ లో కూడా నేను ఉండటం లేదు. నేను వినియోగించే 2 వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కావు. వాటి డీజిల్ ఖర్చు కూడా నాదే. నేను తాగే వాటర్ బాటిల్, కాఫీ ఖర్చు కూడా నాదే. ఎయిర్పోర్ట్ లాంజ్ లో నాయకులతో 5 నిమిషాలు మాట్లాడాలంటే కాఫీ పౌడర్ చివరకు మగ్గు కూడా నాదే. ఇది మా అమ్మగారు నాకు నేర్పించిన సంస్కృతి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలు పవిత్రమైన బాధ్యత మనపై పెట్టారు. వారు ఏ నమ్మకంతో మనల్ని గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఏ ఖర్చులు ఉన్నా కుటుంబ పరంగా మేము భరిస్తాం. ఇంట్లో అమ్మ బ్రాహ్మణి సంపాదిస్తే చంద్రబాబు నేను ఖర్చు పెడుతున్నాం. తన క్రెడిట్ కార్డు బిల్లు కూడా బ్రాహ్మణి కడుతుందన్నారు. పారదర్శకంగా ఉండాలనే ఆలోచనతో మేము చేస్తున్నాం. నేను ఎప్పుడు విశాఖకు వచ్చినా టీడీపీ కార్యాలయంలోనే బస చేస్తున్నాను. కార్యకర్తలను కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమానికైనా వెళ్ళడం జరుగుతుందని తెలిపారు. అప్పుడు ఇప్పుడు కూడా ప్రభుత్వం నుండి ₹1 డ్రా చేయకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లిన సొంత ఖర్చులతో వెళ్లి వస్తున్నారు లోకేష్ గారు. అదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో విమానయాన ఖర్చులే 220 కోట్లు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశాడు. సిద్ధుడు అద్దంకి పోయాడు వచ్చాడన్న చందాన విదేశీ పర్యటనల కోసం 220 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు కదా. ఉన్న కంపెనీని తరిమేశాడు. అంతటి దుర్మార్గపు పాలన చేసి లోకేష్ గారి మీద అవాకులు చెవాకులు పేలుతూ తప్పుడు వార్తలు రాసి వ్యక్తిగత హననానికి పాల్పడి తప్పుడు ఆర్టికల్స్ రాసి కనీసం క్షమాపణ కూడా కోరకుండా సిగ్గు లేకుండా తిరుగుతున్నారు. అంటే ఆ బ్రతుకులకి కోర్టులు శిక్షలు అలవాటైపోయినాయి. దొంగకి ఎలాగైతే దొంగతనాలు అలవాటైపోతాయో అలవాటుగా చేసుకుంటూ వెళ్ళిపోతాడో ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కూడా తప్పులు చేయడం, కోర్టులకు వెళ్ళడం, శిక్షలు వేపించుకోవడం, జైలులో మగ్గటం. వాళ్ళకి ఏం ఉండదే. స్టేషన్కి వెళ్ళాలంటే సిగ్గు ఉండదు, కోర్టుకు వెళ్ళాలంటే సిగ్గు ఉండదు, సబ్ జైల్లో ఉండాలంటే సిగ్గు ఉండదు, శిక్షలు వేయించుకోవడానికి అంతకంటే సిగ్గు ఉండదు. అలాంటి దుర్మార్గులు, అలాంటి సన్నాసులు లోకేష్ గారి గురించి, బాబు గారి గురించి మాట్లాడతారు. సిగ్గు శరం లేకుండా, అన్నం తింటున్నామన్న జ్ఞానం కూడా లేకుండా ప్రతిదీ అబద్ధమే. క్రమశిక్షణ పట్టుదలతో ప్రజలకు సేవ చేసేందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. దీనిపై పోరాడాలని ఆనాడే నిర్ణయించుకున్నా. 2 కాదు 5 కాదు మరో ఏడాది గడిచినా న్యాయం నా వైపు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నేను గెలుస్తానని కూడా నమ్ముతున్నాను. నేను ఏనాడు తప్పు చేయలేదు, చెయ్యబోను. సాక్షిపై పరువు నష్టం కేసులో నా ఎగ్జామినేషన్ ఈ రోజుతో పూర్తయింది. ఈసారి వైజాగ్ వచ్చినప్పుడు వేరే కంపెనీల కోసం వస్తాను. విశాఖ ఎకనామిక్ రీజియన్ కోసం స్టీల్ ప్లాంట్ భూములు తీసుకుంటున్నామనేది ఆరోపణ మాత్రమే. దీనిపై ప్రభుత్వం నుంచి ఎవరూ ప్రకటన చేయలేదు. విశాఖ స్టీల్ కోసం 14,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 3వ బాయిలర్ కూడా మేము యాక్టివేట్ చేశాం. ఫుల్ ప్రొడక్షన్ మేము తీసుకువచ్చాం. గతంలో కూడా ఇదే పరిస్థితి వస్తే వాజ్పేయి, చంద్రబాబు గారు కలిసి విశాఖ ఉక్కును కాపాడారు. ఈరోజు మోదీ, చంద్రబాబు కలిసి విశాఖ ఉక్కును కాపాడుతున్నారు. అపోహలు అవసరం లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వం. ఎన్నికలకు ముందు అదే చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా అదే చెబుతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైతే వాగ్దానం చేశారో విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కానివ్వం. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడి చేతుల నుంచి కాపాడుతామని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విశాఖ ఉక్కుకి 14,000 కోట్ల రూపాయలు ఇప్పించి 3వ ఫర్నేస్ కూడా ప్రారంభించి విశాఖ ఉక్కును కాపాడుకున్నదే కూటమి ప్రభుత్వం. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేసి ఆ భూముల్లో వాటా కొట్టేద్దాం అనుకున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి దుర్మార్గులు ఇవాళ విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వలించినట్టుంది. కానీ విశాఖ ఉక్కు ప్రాఫిట్ లో నడవాలని మేము అందరం కోరుకుంటున్నాం. పదే బెయిల్అవుట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. ప్రాఫిట్ లో నడవాలి. ఇందుకు అందరూ సహకరించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన భూమిని ఇతర అవసరాలకు డైవర్ట్ చేయాలనే ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. సిపిఎం సోదరులకి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ స్క్రిప్ట్ ప్రకారం వారు మాట్లాడుతున్నారో వారే సమాధానం ఇస్తే బాగుంటుందని లోకేష్ గారు స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో క్రెడిట్ కోసం ఇక్కడ మేము ఎవరూ పోరాడటం లేదు. పని చేసేందుకు ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు మేము అహర్నిశలు కష్టపడుతున్నాం. ఇదే జగన్ రెడ్డి ఆనాడు ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలి. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని జగన్ రెడ్డి ఆనాడు అన్నారా లేదా? దానికి సమాధానం చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియోలు అందరూ చూశారు. జగన్ రెడ్డికి తెలియదు ఏంటంటే, ఆ దండుపడిన బ్యాచ్ని తెలియదు ఏంటంటే, పోనీ కనీసం ఆ ఉత్తరాంధ్రలో ఉంటున్న బొత్స సత్యనారాయణ, ఆ గుడ్డు అమర్నాథ్, ఆ శ్రీకాకుళం ఉంటారు 2 సోదరులు, వాళ్ళు కూడా మాట్లాడకపోవడం దుర్మార్గం. ఉత్తరాంధ్ర నుంచి కొన్ని వేల మంది ప్రజలు
సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా పలు దేశాల్లో పనిచేస్తున్నారు. ఏ దేశం వెళ్ళినా ఉత్తరాంధ్ర వాసులు లేకుండా వాళ్ళందరూ అంతర్జాతీయ విమానాలను ప్రయాణిస్తారు. ఎర్ర బస్సు రాదని ఎలా అన్నావు జగన్ రెడ్డి? నీకంటే నీ కుటుంబానికంటే ముందే ఉత్తరాంధ్ర ప్రజలు విదేశీ ప్రయాణాలు చేశారు. కష్టపడిన డబ్బుతో వాళ్ళు విదేశీ ప్రయాణాలు చేశారు. మీకు మళ్ళీ మీ కుటుంబానికి మళ్ళీ దోచుకున్న డబ్బులతో చార్టర్డ్ ఫ్లైట్లో తిరగల. సిగ్గు లేకుండా ఎర్ర బస్సా? నీకు ఎర్ర బస్సు కొత్త ఏమో, ఉత్తరాంధ్ర ప్రజలకి ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కొత్త కాదు. ఆనాడు జిఎంఆర్కు సుమారు 2600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. నన్ను అడిగితే అది ఇంకా తక్కువ. హైదరాబాద్ ఎయిర్పోర్టుకు 5000 ఎకరాలు ఇచ్చారు. ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఎయిర్పోర్టుకు 5000 ఎకరాలు అవసరమా అని ప్రశ్నించారు. ఈరోజు బెంగళూరు పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక విజన్తో చంద్రబాబు గారు ఆనాడు చేశారు. జగన్మోహన్ రెడ్డి జిఎంఆర్కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు. సుమారు 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమిని తిరిగి వెనక్కి ఇచ్చాం. ఎయిర్పోర్ట్ అంటే లార్జర్ ఏకో సిస్టమ్ అవసరం. ఎంఆర్, ఇంజిన్ మెయింటెనెన్స్, అండర్ బాడీ మెయింటెనెన్స్, పెయింట్ షాప్ లాంటి ఏకో సిస్టమ్ అవసరం. ఇవన్నీ ఏర్పాటు చేస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించగలం. అశోక్ గజపతి రాజు దయ వల్ల మాన్సాన్స్తో ఒప్పందం చేసుకుని వరల్డ్ క్లాస్ ఏవియేషన్ సిటీని జిఎంఆర్ అభివృద్ధి చేస్తోంది. సిగ్గు లేకుండా క్రెడిట్ కావాలనుకుంటే వైసీపీ తీసుకోవచ్చు. అశోక్ గజపతి రాజు గారు ఇచ్చిన భూములు కూడా మా వల్లే ఇచ్చారని మీరు అన్నం తినే మనుషులైతే ప్రచారం చేసుకోండి. సిగ్గు లేకుండా ప్రచారం చేసుకోండి. అది నో ఇష్యూ. దాంతోపాటు పీపీఏల రద్దు. అమర్రాజా కంపెనీని ఏపీ నుంచి తరిమేసింది. ఆనాడు లేబర్ పొల్యూషన్ అంటూ అనేక కంపెనీలను తరిమేసింది. పల్లా శ్రీనివాసరావు కమర్షియల్ కాంప్లెక్స్ కు అన్ని అనుమతులు ఉన్న పగలగొట్టిన క్రెడిట్ కూడా తీసుకోవచ్చు. మధురవాడలో డేటా సెంటర్ పనులు 2-3 నెలల్లో ప్రారంభమవుతాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ కు రోడ్డు కనెక్టివిటీని అభివృద్ధి చేయడం జరుగుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయినప్పుడు రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి కాలేదు. అలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. వైసీపీ హయాంలోనే 108 వాహనాలు మూతపడ్డాయి తప్ప కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా మూసివేయలేదు. చట్టబద్ధత ఉంది కాబట్టే గత ప్రభుత్వం రాజధాని అమరావతిని తరలించలేకపోయింది. ఆనాడు ముందు చూపుతో చంద్రబాబు భూముల విషయంలో రైతుల పక్షాన అగ్రిమెంట్ చేశారు. అందుకే రాజధానిని తరలించలేకపోయారు. ఈ రోజు అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమరావతిలో కూడా అద్భుతమైన ఎయిర్పోర్ట్ చాలా అవసరం. అందుకే భూములు తీసుకునే మౌలిక సదుపాయాలు ఫార్చ్యూన్ 500 కంపెనీలకు 99 పైసలకే మొత్తం భూమి ఇస్తాం. తప్పేంటి? ఉద్యోగాలు కల్పించేందుకు మేము ఇక్కడ ఉన్నాం. 5 ఏళ్లలో వైసీపీ చేయలేనిది మేము 18 నెలల్లో చేశాం. ఇన్సెంటివ్స్ తో పాటు భూములు కూడా తక్కువ ధరకు ఇచ్చాం కాబట్టే కాగ్నిజెంట్, టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు రాష్ట్రానికి వచ్చాయి. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పెట్టుబడులు ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉంది. 25% పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు పెట్టుబడులు తీసుకువస్తాం. క్లస్టర్ విధానంలో మేము ముందుకు వెళుతున్నాం. నువ్వు ఏ కోర్టుకు వెళ్ళినా, ఏ పిటిషన్ వేసుకున్నా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా, పరిశ్రమలను తీసుకురాకుండా నువ్వు ఆపేది లేదు, పీకేది లేదు. ఎన్నికలు ఏదైతే హామీ ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి పరిశ్రమలు తీసుకొచ్చి ఫార్చ్యూన్ 500 కంపెనీలకి 99 పైసలకే భూమి ఇస్తాం అంటూ స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి వైఎస్ భారతిపై పరుష వ్యాఖ్యలు చేసిన మా కార్యకర్తపై చర్యలు తీసుకున్నాం. అతను జైలుకు వెళ్ళాడు. వైసీపీ 5 ఏళ్ల పాటు నా పైన, మా కుటుంబం పైన సోషల్ మీడియాలో బురద జల్లారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహిళలను కించపరిస్తే ఎంత ఇబ్బంది పడతారో నేను కళ్ళారా చూసా. అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాకు రావాలంటే ఒక వయసు అనేది ఉంటుంది. అది పాటించడం లేదు. అవన్నీ మేము చర్చిస్తున్నాం. చర్చించి సోషల్ మీడియాలో ఇష్టానుసారం వ్యక్తిగత హననాలకు పాల్పడితే, స్త్రీలను కించపరిస్తే, పిచ్చి పిచ్చి వ్రాతలు రాస్తే తాట తీస్తాం, తోలు తీస్తాం అనే పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితి తెచ్చుకున్నారు పేటీఎం కూలీలు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులు ఆందోళనకు గురి కావద్దు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలాంటి సంబంధం లేదు. వారు హాయిగా వెళ్లి చదువుకోవచ్చు. మేము కాలేజీ అకౌంట్లకే నేరుగా నగదు జమ చేస్తున్నాం. 2024 తర్వాత ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు సగం చెల్లించాం. జగన్మోహన్ రెడ్డి చవట పాలన చేసి ఫీజు రియంబర్స్మెంట్ అంటూ విద్యార్థుల్ని, కుటుంబాన్ని మోసం చేసి 4300 కోట్ల రూపాయల పైచెలకు ఎగ్గొట్టి పారిపోతే
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలు మొత్తం చెల్లించకుండా వస్తున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కాలేజీల్లో వాళ్ళని అడగకుండా నేరుగా కాలేజీ అకౌంట్లకే డబ్బులు జమ చేస్తున్నారు. పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని మేము పాటిస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవ విషయంలో కూడా ఎన్నడూ లేని విధంగా మేము అన్ని చెల్లిస్తూనే వస్తున్నాం. ఒక నెల అటు ఇటు కావచ్చు తప్ప ఎప్పటికప్పుడు చెల్లిస్తూనే ఉన్నాం. దీనిని స్ట్రీమ్ లైన్ చేసేందుకు ఇన్సూరెన్స్ మోడల్లో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఆ మేరకు మేము ప్రజలకు హామీ ఇచ్చాం. హామీ మేరకు ప్రజలు మమ్మల్ని గెలిపించారు. దానిని అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. మహిళలను గౌరవించేలా కేజీ నుంచి పీజీ వరకు కరికులంలో మార్పులు చేస్తున్నాం. అత్యాచారాలు, దాడులకు పాల్పడిన మహిళలను కించపరిచినా వదిలిపెట్టేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రౌడీ షీటర్లను ఊరేగిస్తున్నాం. గంజాయి స్మగ్లర్లను కూడా హెచ్చరిస్తున్నా. మేం ఎవరిని వదిలిపెట్టేది లేదు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు లోకేష్. అర్హులందరికీ పెన్షన్లు అందించాలని లక్ష్యం పెట్టుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వృద్ధాప్య పెన్షన్ 4,000, వికలాంగ పెన్షన్ 6,000, మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయలు చెల్లిస్తున్నాం. విద్యారంగంలో ఇప్పటికే సంస్కరణలు తీసుకొచ్చాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. నెడమరు పాఠశాలను సొంత నిధులతో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నానని ఈ సందర్భంగా నారా లోకేష్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి, నీకు దోచుకోవడం, దారుణాలు చేయడం తప్ప ఏం తెలియదు. అయిపోయింది. ఇప్పుడు దాకా దోచుకున్నావు, దాచుకున్నావు, దుర్మార్గాలు చేసావు, మారణ కారణాలు సృష్టించావు. ఇకనైనా ఆత్మ పరిశీలన చేసుకుని నారా లోకేష్ దగ్గర రాజకీయాలు ఎలా చేయాలో నేర్చుకో. ప్రజలకు ఎలా సేవ చేయాలో నేర్చుకో. కనీసం కొంతలో కొంతైనా పాప ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం చేయి. సిగ్గుపడకుండా నువ్వు వస్తే లోకేష్ గారు నీ క్లాసులు తీసుకుంటారు, క్లాసులు చెప్తారు. సిగ్గుపడకుండా రా.